Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. August 4, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. మరి ఆగస్ట్ 4, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సెట్ అని చూద్దాం. అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సారస్వత విద్యా పరిషత్ చైర్మన్ గజల్ శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగిందన్నమాట. దానిపైన విశేషాలు చూద్దామండి. ఓలా ఉబెర్కి పోటీగా సహకార సంస్థలు 8 సహకార సంస్థలు కలిసి భారత్ ట్యాక్స్ అనే పేరుతో త్వరలోనే దేశంలో సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఓకేనండి. అంటే ఓలా ఉబెర్కి పోటీగా భారత్ అనే పేరుతో భారత్ అనే పేరుతో ట్యాక్సీ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో క్రూ 11 మిషన్ ద్వారా రోదెస్లోని పంటలు పండిస్తాము అని చెప్పేసి నాసా ప్రకటించడం జరిగింది. త్వరలో నాసా చేయబోతున్నటువంటి క్రూ 11 మిషన్ ద్వారా రోదెస్లో పంటలు పండించబోతున్నారు. అందులో 11 దేశాలకు చెందినటువంటి వివిధ రకాల పంటలు, అందులో మన భారతదేశం నుండి కూడా 2 పంటలకి చోటు లభించడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా తొలి హ్యూమన్ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది కేరళలోని ఐఐటి పలక్కాడ్. అసలు ఈ హ్యూమన్ లైబ్రరీ కాన్సెప్ట్ ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ కప్ ఈక్వెడార్ దేశంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఈ కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ కప్ని బ్రెజిల్ గెలుచుకుంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇప్పుడు మనకు ఒక కరెంట్ అఫైర్స్లో వివరణలోకి వెళ్దాం. ఇలా వివరణలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇండస్ట్రీ 4.0కి గురించి బిఎస్ఎన్ఎల్ అండ్ ఎన్ఆర్ఎల్ మధ్య ఒక ఒప్పందం జరిగిందండి. బిఎస్ఎన్ఎల్ అంటే ఇక్కడ ఏంటంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండి. బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటండి? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. మరి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ అనమాట. మన దేశంలో ఒక సేవలు అందిస్తుంది. పర్టికులర్గా మొబైల్ ఫోన్ సేవలు, తర్వాత ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు ఒకటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ. ఎన్ఆర్ఎల్ అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుమలిగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ. ఇది మనకు గువహతిలో ఉంది, అస్సాంలో ఉంది. ఈ 2 సంస్థల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏది? ఇండస్ట్రీ 4.0. అలా ఇండస్ట్రీ 4.0 దేని గురించి ఉంటుందంటే ఇక్కడ 5G సాంకేతికతను అభివృద్ధి చేసుకునే క్రమంలో సిఎన్పిఎన్ అని చెప్పేసి అంటాం. అంటే క్యాప్టెన్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. సిఎన్పిఎన్ అంటే ఏంటంటే పరిశ్రమ అవసరాలు తీర్చే విధంగా. అంటే 5G సాంకేతికత అనేది క్యాప్టివ్, సిఎన్పిఎన్ క్యాప్టివ్ నాన్ పబ్లిక్ అంటే పబ్లిక్ కాకుండా, నెట్వర్క్ అంటే అర్థమైందని ఇక్కడ కంపెనీలు అన్నమాట. నాన్ పబ్లిక్ అంటే ఏంటంటే కంపెనీలకు సంబంధించినటువంటి సాంకేతిక అవసరాలు తీర్చే విధంగా 5G సాంకేతికను అభివృద్ధి చేయడం ఇండస్ట్రీ 4.0లో భాగం. డిజిటల్ ట్విన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సాంకేతికత అండ్ మానవుడు మధ్య జరుగుతున్నటువంటి విషయం. 3D ప్రింటింగ్ విత్ ఏఐ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడం. అండ్ వర్చువల్ ఫార్ములేషన్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీ అని చెప్పేసి అంటాం. ఇది గేమింగ్ షోలలో మనకి ఉపయోగపడుతుంది. ఇలా ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇలాంటి అన్ని అంశాలు మనం ఏంటంటే ఇండస్ట్రీ 4.0లో భాగంగా మనం చెప్తున్నాం. ఒక చిన్న ఇమేజ్ ద్వారా ఇండస్ట్రీ 4.0 అనేది తెలుస్తుందండి. ఇండస్ట్రీ 1.0 అనేది ఏంటంటే ఇక్కడ గమనించండి, ఆవిరి యంత్రం ద్వారా పరిశ్రమలు నడిచినాయి అన్నమాట. స్టీమ్ ఇంజన్. ఇప్పుడు స్టీమ్ ఇంజన్ అనేది ఏదైతే ఉందో ఈ స్టీమ్ ఇంజన్ ద్వారా ఏదైతే పరిశ్రమలు నడిచాయో అంటే మనకు క్రీస్తు శకం 1860 1860 నాటి పరిస్థితులు అనమాట. బ్రిటన్లో ఉన్న పరిస్థితులు. అప్పుడు మనకి ఇండస్ట్రీ 1.0 అనే కార్యక్రమం అంటాం. మొదటి పారిశ్రామిక విప్లవం. రెండో పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రీ 2.0 అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ మనకి సాంకేతికంగా కొంచెం అభివృద్ధి జరిగింది. ఇందులో బ్రిటన్లో, తర్వాత అమెరికాలో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జర్మనీ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పారిశ్రామిక విప్లవం చెప్పొచ్చు. ఇక్కడ వాహనాల తయారీ కావడం జరిగింది ఇండస్ట్రీ 2.0లో. మరి ఇండస్ట్రీ 3.0లో మనం గమనించినట్లయితే ఇది ఒక డిజిటల్ విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ 2.0 ఒక సాంకేతిక విప్లవం అంటే ఇండస్ట్రీ 3.0 అనేది ఒక డిజిటల్ విప్లవంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా అండ్ ఇండస్ట్రీ 4.0 అనేది మానవుడు మరింత సాంకేతిక అభివృద్ధి చెందడం జరిగింది.
అంతేకాకుండా పర్టికులర్గా ఇక్కడ చూసారా వైఫై సిగ్నల్ వచ్చి చూసారంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్, ఇంటర్నెట్ ద్వారా సో సంబంధించినటువంటి అభివృద్ధి చేయడం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేయడం, ఇదంతా కూడా మనకి ఇండస్ట్రీ 4.0 అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ నడుస్తున్న ఇండస్ట్రీ అంటే 4.0 2011 నుండి సో ఈ ఇండస్ట్రీ 4.0 అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతున్న నేపథ్యం అన్నమాట. అందుకోసమే ఈ నుమల్గర్ అనే రిఫైనరీ లిమిటెడ్ అనే సంస్థలో సో మరి ఇండస్ట్రీ 4.0 సంబంధించిన విషయంలో అభివృద్ధి చేసే విషయంలో బిఎస్ఎన్ఎల్ అండ్ ఎన్ఆర్ఎల్ ఈ రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో జరిగిందనమాట, వారి యొక్క సమక్షంలో జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే నుమలగిరి రిఫైనరీ లిమిటెడ్కి ఇలాంటి సాంకేతికతను ఇవ్వాలి అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. సో మరి ఇప్పుడు ఇండస్ట్రీ 5.0 రాబోతుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత. ఇండస్ట్రీ 5.0లో మొత్తం కూడా సో ఎలాంటి రివల్యూషన్ మనకు ఉంటుంది ఇండస్ట్రీ అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక మనిషి అండ్ రోబోట్స్ అంటే మనుషులు అండ్ రోబోట్స్ ఇద్దరు కలిసి పనిచేసే ఒక పరిస్థితి రాబోతుందన్నమాట. మనం కలికి 2898 కన్నా ఇంకా ఎక్కువగా 2898 కన్నా ఎక్కువగా మనం ఊహించడానికి ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తారండి. మనకి ఎగ్జామినేషన్లో ఎలాంటి పాయింట్ వస్తాయి, ఇండస్ట్రీ 4.0 దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటారు, అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అంటారు, అంటే ఇంటర్నెట్ ద్వారా ఇవన్నీ మనం ఆపరేట్ చేస్తున్న కార్యక్రమాలు అనమాట. ఓకేనండి. సో ఇండస్ట్రీ 4.0కు సంబంధించిన విషయంలో బిఎస్ఎన్ఎల్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఏ యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్. మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ కేంద్ర ఆర్థిక శాఖ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే నిర్మలా సీతారామన్ గారు. అండ్ ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్ అఫైర్స్కి మరి సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారంటే అనురాధ ఠాకూర్ గారండి. సో అనురాధ ఠాకూర్ గారు పనిచేస్తున్నారు. ఇదొక ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంశం అనేది మనకి ఏంటంటే ఒక సంబంధించిన జాతీయ అంశంగా, ఒక కరెంట్ ఎకనమీ అంశంగా, కరెంట్ జాగృతి అంశంగా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ అప్డేట్ అంటే ఇక్కడ చైనా రష్యా దేశాలండి. చైనా అండ్ రష్యా రెండు దేశాలు సంయుక్తంగా ఏం చేస్తున్నాయంటే ఒకటి ఒక నావల్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నాయి. ఆ నావల్ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే జాయింట్ సి 2025 అనే పేరుతో నావల్ ఎక్సర్సైజ్ అంటే నావికా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి అన్నమాట. మరి ఈ నావికా విన్యాసాలని 3 రోజుల పాటు ఆగస్టు మొదటి వారంలో ఎక్కడ నిర్వహిస్తున్నాయని చెప్పేసి అంటే జపాన్ సముద్రం అండి, సీ ఆఫ్ ది జపాన్ అని చెప్పేసి అంటాం. అదొక ప్రధానమైన వార్త అనేది మనకు ఉందన్నమాట. ఏ రెండు దేశాలు ఇక్కడ చైనా అండ్ రష్యా దేశాలు నిర్వహిస్తున్న ప్రదేశం వచ్చేసి సీ ఆఫ్ ది జపాన్. సో ఇదొక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఇది మనకి ఒక డిఫెన్స్ విషయంలో అంటే ఒక రక్షణ విషయాల్లో డిఫెన్స్ అంటే రక్షణ సంబంధించినటువంటి కేటగిరీలో సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏ రెండు దేశాల మధ్య విన్యాసాలు జరుగుతున్నాయి అంటే రెండు దేశాలు ఏవి చైనా రష్యా మధ్య. సో చైనా రష్యా మధ్య విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. మరి చైనా మధ్య జరుగుతున్నటువంటి రష్యా మధ్య జరుగుతున్నటువంటి విన్యాసాల్లో ఒక ఏం పేరు అంటే ఇది ఏం పేరు జాయింట్ సి ఎక్సర్సైజ్ 2025. జాయింట్ సి ఎక్సర్సైజ్ విన్యాసాలు 2025. ఏ తరహా విన్యాసాలు నావెల్ ఎక్సర్సైజ్. వెన్యూ ఎక్కడ అని చెప్పేసి అంటే సీ ఆఫ్ ది జపాన్. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఎవరు కూడా రష్యాతో ఎలాంటి సంబంధించిన ఒప్పందాలు చేసుకోకూడదు, ఎలాంటి విన్యాసాలు జరుపుకోకూడదు, రష్యాని ఏకాకి చేయాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. మనం రష్యాతో చమురు లాంటి మనం దిగుమతి చేసుకున్న పరిస్థితి అనమాట. ఇలాంటప్పుడు రష్యాతో దిగుమతి చేసుకుంటున్నారు మీరు కాబట్టి మీ పైన సుంకాలు విధిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ 25% టారిఫ్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో ఈ విన్యాసాలకు ప్రధానమైన వార్త అనేది ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో మనం కొంత సమాచారం మనం చూసినట్లయితే ఇక్కడ సో ఒకన చైనా రష్యాలు ఒకన ఈ 3 రోజుల పాటు ఈ నావల్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ అకాల్. సో ఆపరేషన్ అకాల్ అని చెప్పేసి అంటామండి. ఆపరేషన్ అకాల్ సో ఏంటండి మరి ఆపరేషన్ అకాల్ అని చెప్పేసి అంటే ఇది భారత సైన్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో. సో వెరీ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో మనకి ఆపరేషన్ మహాదేవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్ మహాదేవ్ అనే కార్యక్రమం ద్వారా సో పహల్గామ్ దాడి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఆ సంబంధించిన ముగ్గురిని కూడా సో చంపేయడం జరిగింది మన భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇలాంటి క్రమంలో ఇంకా మిగతా ఉగ్రవాదులు ఏర్పారేసే క్రమంలో సో ఆపరేషన్ అకాల్ అనే కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగిందని భారత సైన్యం ప్రకటించడం జరిగిందనమాట. అదొక మనకి ఆ ఆపరేషన్ పేరుని గుర్తుపెట్టుకోండి. సో భారత సైన్యం అని చెప్పేసి అంటున్నాం. సో భారత సైన్యం అని చెప్పేసి ఒక మాట అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన భారత సైన్యం జనవరి 15 వచ్చేసి మనకి నేషనల్ ఒక ఆర్మీ డే, జాతీయ సైనిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుత భారత ప్రధాన సైనికాధికారిగా ద ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారు భారత ప్రధాన సైనికాధికారి అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు ప్రస్తుతం మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా ఓలా ఉబర్, ఓలా ఇది ఒక సంస్థ అండి, అండ్ ఉబర్ అనే సంస్థ. మరి ఈ రెండు సంస్థలు కూడా మనకి ఏంటంటే సో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకుని మన వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇలా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని అందిస్తున్నాయి. ఇలాంటి విషయాలలో ఇలాంటి సంబంధించిన పోటీగా సో మరి 8 సహకార సంస్థలు అండి, నాబార్డ్ లాంటి సంస్థలు, నేషనల్ బ్యాంక్ ఫర్ ది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలు, ఇప్కో లాంటి సంస్థలు, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజ్ కోఆపరేటివ్ సంస్థలు, దాంతోపాటుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఇలా మరికొన్ని సంస్థలు కలిసి మొత్తం 8 సంస్థలు కలిసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ అనే పేరుతో సేవలు అందించబోతున్నారు. ఇది ఒక సహకార ఉద్యమంలో మరో ముందడుగు అని చెప్పొచ్చు అనమాట. అంటే సహకార సంస్థలు అంటే ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇవి ఏం చేస్తున్నాయంటే ఇలా ఒక కోఆపరేటివ్ సొసైటీలలో భాగంగా సో అంటే ఇక్కడ మనకి ఎట్లయితే లబ్ధిదారులకు ఈ కార్లు ఇలాంటి సంబంధించిన వెహికల్ ఇచ్చి సో భారత్ అనే ఒక సంబంధించిన ట్యాక్సీని ఆ విధంగా ఒక యాప్ను అభివృద్ధి చేసుకొని వివిధ ప్రాంతాలకు మనం ఇప్పుడు ర్యాపిడో ద్వారా ఎలా వెళ్తున్నామో, ఓలా ద్వారా ఎలా వెళ్తున్నామో అలాంటి ట్యాక్సీ సేవల్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎన్ని సహకార సంస్థలు? 8. ప్రారంభంలో ఏ రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఒక ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అన్నమాట భారత్ ట్యాక్సీ సేవలు అనే విషయం గమనించండి. ఓకేనా? ఎందుకోసం అంటే ఈరోజు సహకారం ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సో మనకి ఇక్కడ త్రిభువన్ సహకారి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ త్రిభువన్ సహకారి అనే పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎవరు త్రిభువన్ అని చెప్పేసి అంటే ఇతను మరి ఒక ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సో సహవ్యవస్థాపకుల్లో ఒకరు, సహకార ఉద్యమానికి నాంది పలికిన వారు ఒకరే ఈ త్రిభువన్ పటేల్ అనే విషయం గమనించండి. మరొక అంశం ఏంటంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఎలా ప్రకటించిందంటే ఇయర్ ఆఫ్ ది కోఆపరేషన్ అంటే సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అనేది జరుగుతూ ఉంది. 2026 సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించిందంటే ఒక ఉమెన్ ఫార్మర్స్ ఇయర్గా మహిళా రైతుల సంవత్సరంగా ఉమెన్ ఫార్మర్స్ ఇయర్ మహిళా రైతుల సంవత్సరంగా సో ప్రకటించడం జరిగిందనమాట. అలా నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అనమాట. ఇక ఢిల్లీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఢిల్లీకి ప్రెసిడెంట్ మరి సీఎం వచ్చేసి ఎవరున్నారండి? రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ అనేవారు ఉత్తరప్రదేశ్ సీఎం అండి. అండ్ నెక్స్ట్ వచ్చి గుజరాత్ భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ అనే విషయాన్ని గమనించండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్రషినేని కోవ్ అనేది ఒక అగ్నిపర్వతం అండి. ఇది ఎరప్షన్ కావడం జరిగింది. ఎరప్షన్ అంటే అది విస్ఫోటనం చెందడం జరిగింది. మరి ఎక్కడ చెందిందంటే రష్యాలోని కమర్చ ద్వీపకల్పం సమీపాన ఉన్నటువంటి కురిల్ దీవులలో ఈ భూకంపం కారణంగా ఇక్కడ అగ్నిపర్వతం కూడా బద్దలైందని చెప్పేసి మనకి వార్తలు అందడం జరిగిందనమాట. సో మనకి ఈ వాల్కనోస్ ఎరప్షన్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ రీసెంట్గా మనం చెప్తున్నాం లెవిటోబీ అని చెప్పేసి. ఈ లెవిటోబీ అనే ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైంది. దీని యొక్క దుమ్ము ధూళి అనేది 18 కిలోమీటర్ల పైన వ్యాపించింది అని చెప్పేసి అన్నారు వాతావరణంలో. ఇది ఎక్కడ కలదు అని చెప్పేసి ఇండోనేషియా దేశంలో ఉందని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలా కూడా క్రషినేని కోవ్ అనే అగ్నిపర్వతం ఎక్కడ బద్దలైంది, ఏ దీవులలో ఉంది, ఏ దీవులలో భూకంపం కారణంగా ఈ అగ్నిపర్వతం బద్దలైంది, ఇలాంటి అంశాలు మనం చూసుకోవాలండి. ఇది ఒక కరెంట్ జాగ్రత్త విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో పర్యావరణంలో భాగం కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి. సో మరి రష్యా అంటేనే వెంటనే గుర్తుకొస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పేసి. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 2022 ప్రారంభమైందండి. 2022 సో యుద్ధం అనేది 2022
ఫిబ్రవరి 24న స్టార్ట్ అయిందండి. ఫిబ్రవరి 24 ఫిబ్రవరి 24, 2022 ప్రారంభమైన యుద్ధం అనేది ఇంకా ముగింపు లేని పరిస్థితి అనమాట. ఇలాంటప్పుడు ఉక్రెయిన్లోని జపరోజియా అని చెప్పేసి ఒక అణువిద్యుత్ కేంద్రం ఉందండి. దేనిపైన ఈ జపరోజియా అణువిద్యుత్ కేంద్రం పైన రష్యా, ఈ జపరోజియా అణువిద్యుత్ కేంద్రం అనేది ఏంటంటే రష్యాకు చెందిందండి. ఈ జపరోజియా అణువిద్యుత్ కేంద్రం రష్యా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉక్రెయిన్కి చెందినటువంటి అత్యంత కీలకమైన జపరోజియా అణువిద్యుత్ కేంద్రం పైన ఆదివారం రోజున అనగా నిన్న అనమాట ఆగస్టు 3, 2025న ఈ జపరోజియా అణువిద్యుత్ కేంద్రం పైన అటామిక్ పవర్ స్టేషన్ పైన ఎవరు దాడి చేశారు? ఈ ఉక్రెయిన్కి చెందిన దీనిపైన రష్యా దాడి చేయడం జరిగిందనమాట. మరి ఇందులో మరి రేడియో ధార్మిక పదార్థం యురేనియం లాంటివి ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమైనా ఇబ్బంది అయిందా ఏంటి అని చెప్పేసి అక్కడ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ అధికారులు అక్కడ బయలుదేరారు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సంస్థ అక్కడ బయలుదేరి అక్కడ ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా అక్కడ ఏం జరిగిందని మొత్తం కూడా అధ్యయనం చేసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదికను ఇవ్వబోతుంది అన్నమాట. ఓకేనండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ సంస్థ అనేది మనకు ఉంది. మరి గమనించండి, వీరికి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు వచ్చేసి ఇక్కడ రఫేల్ మరియానో గ్రాసి అని చెప్పేసి అనేవారు ప్రజెంట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన నేపథ్యం అనమాట. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్లోని ఈ క్రింది ఏ అణువిద్యుత్ కేంద్రం పైన దాడి చేసింది, లేకపోతే జపరోజియా అణువిద్యుత్ కేంద్రం పైన ఎక్కడ కలదు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి రోదసిలో మన పంట క్రూ 11 మిషన్ ద్వారా జరగబోతుంది. ఈ క్రూ 11 మిషన్ అనేది ఎవరికి సంబంధించిందంటే నాసా అండి. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే విషయం గమనించండి. అమెరికా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థను ఏమంటారండి? నాసా అని చెప్పేసి అంటారు. ఒకసారి అబ్రివేషన్ కూడా ఇచ్చారండి. నాసా అంటే నార్త్ అమెరికా కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండి. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటే మన నాసా అంటే ఏంటండి? నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటున్న నేపథ్యం మనం 1958లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ మరి నాసా సంస్థ. మరి నాసా వాళ్ళు మరి ఈ క్రూ మిషన్ ద్వారా, ఈ క్రూ 11 మిషన్ ద్వారా ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఈ సంబంధించిన 11 రకాల పంటలు 11 దేశాలకు చెందిన విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ జనరల్గా కొంచెం పంట పండించే అవకాశం, అంటే పెద్ద ఎత్తున కాదు అలాంటి అవకాశం చేయొచ్చు అని చెప్పేసి అక్కడ పరిశోధన చేయబోతున్నారు అనమాట. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ బయో ఆస్ట్రోనాటిక్ సంస్థ జాగ్వర్ స్పేస్ అనమాట. ఈ సంస్థ బయో ఆక్వానాటిక్ సంస్థ అయినటువంటి జాగ్వర్ స్పేస్ సంస్థ మరి ఈ యొక్క పరిశోధన చేయబోతున్న నాసా సహాయంతో మన భారత్ నుండి 2 పంటలకి అలా చోటు లభించిందండి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ బెర్రీలు అండి, లడ్డాక్లో ఉన్నటువంటి బెర్రీలు. వీటిని మనం సీబక్ తోర్లు అని చెప్పేసి అంటాం. హిమాలయన్ గోధుమలు, వీటిని మనం ఏమంటారంటే బక్ వీట్ అని చెప్పేసి అంటాం. ఏదండి? బక్ వీడ్. ఈ 2 పంటలు మనం ఆ 2 విత్తనాలు తీసుకెళ్తారు అనమాట. ఎలా ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంటుందంటే క్రూ 11 మిషన్ అనేది ఎవరు చేస్తుర్రు అంటే నాసా చేస్తుంది. ఎక్కడ ఏం చేస్తుంది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పంటలు పండిస్తుంది. ఎలాంటి పరిశోధన? 11 దేశాలకు చెందిన విత్తనాలు తీసుకెళ్తుంది. అందులో మన భారత్ నుండి చోటు లభించిన విత్తనాలు ఏవంటే లడ్డాకు చెందినటువంటి లడ్డాక్ బెర్రీలు అండ్ హిమాలయన్ గోధుమలు. లడ్డాక్ బెర్రీలను శాస్త్రీయంగా మనం ఏమని పిలుస్తామంటే సీబక్ తొర్నులు అంటాం. హిమాలయన్ గోధుమలు ఏమంటామంటే బక్ వీడ్ అని పిలుస్తాం అన్నమాట. అలా నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకేనండి. ఇది మనకి రోదస్లో మన పంట పైన విషయం గమనించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ సిమోన్. ఏంటండి ప్రాజెక్ట్ సిమోన్? ప్రాజెక్ట్ సిమోన్ కూడా శాస్త్ర సాంకేతిక రంగానికి చెందింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్కి సంబంధించిన విషయం. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తున్నది కదండి, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏం చేస్తారంటే రోబోట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అక్కడ ఈ శాస్త్రవేత్తలకి అక్కడ అంతరిక్ష నావికులకి ఉపయోగపడే విధంగా సపోర్ట్ చేసే విధంగా కొన్ని సంబంధించినటువంటి పరికరాలని అక్కడ అమరుస్తున్నారన్నమాట. దాన్ని మనం ప్రాజెక్ట్ సిమోన్ అంటారు. అంటే కొన్ని రకాల రోబోట్స్ని అక్కడ సహాయకులుగా నియమిస్తున్నారు. ఇక్కడ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తున్నారని చెప్పేసి అంటే ఆపరేషన్ సిమోన్ అని పిలుస్తున్నారండి.
ఆపరేషన్ సిమోన్. సో ఆపరేషన్ సిమోన్ అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అక్కడ ఉన్న అంతరిక్ష నావికులకి సహాయకులుగా నియమించే ఒక రోబోట్స్ని మనం అలా పిలుస్తామన్నమాట, సిమోన్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఒక ఎయిర్ బస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది 2018లోనే. దీని అబ్రివేషన్ చూద్దామండి. సిమోన్ అంటే క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపానియన్ అని చెప్పేసి అంటే తోడుగా ఉండడానికి ఇలా చేస్తున్న విషయం అనమాట. ఇది ఐఎస్ఎస్ వాళ్ళు, నాసా వాళ్ళు, అంటే నాసా వాళ్ళు ఐఎస్ఎస్లో చేస్తున్నారు. ఆల్రెడీ నాసా వాళ్ళు ఐఎస్ఎస్లో ఒక సంబంధించినటువంటి ఇలాంటి కంపానియన్, ఒక తోడుని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాన్ని అమర్చడం జరిగింది. దాని పేరు ఆస్ట్రోబీ అని అమర్చడం జరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సిమోన్ అనే కార్యక్రమాన్ని ఎయిర్ బస్ 2018లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ బస్ అనే ఒక సంస్థ వాళ్ళనమాట దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఏంటంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అంతరిక్ష నావికులకు పరిశోధన విషయంలో వివిధ సంబంధిత పరికరాలను అమర్చడం, ఒక క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపెనీని ఏర్పాటు చేసాం అనేది ఏ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారంటే ప్రాజెక్ట్ సిమోన్లో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. మైత్రి-1 కార్యక్రమం అండి. మైత్రి అంటే ఫ్రెండ్షిప్, 1 మనమంతా ఒకటి. ఏ విషయంలో అంటే పర్యావరణాన్ని పరిరక్షణ చేసే విషయంలో, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ విషయంలో మనమంతా ఒకటనే కార్యక్రమమే మైత్రి-1 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకు ఒక్కోసారి ఇలా పూర్తి యూనియన్ క్యాబినెట్ ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉంటాయో, కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉంటే వాటి పూర్తి పేరు అడుగుతాడండి. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాడు, కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏం పేరు అన్నాడు. కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. రేపు మళ్ళీ అడగవచ్చు కేంద్ర వ్యవసాయ శాఖ పూర్తి పేరు అంటాడు, మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అంటే కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ అని చెప్పేసి అంటాం. అలాంటి నేపథ్యం ఇది కూడా. ఇప్పుడు కేంద్ర అటవీ శాఖ పూర్తి పేరు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటామండి. క్లైమేట్ చేంజ్ అంటే తెలుగులో మనం చూసినట్లయితే మనకి కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పులు లేదా శీతోష్ణ మార్పుల మంత్రిత్వ శాఖ. మరి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి ఆ నిర్ణయం అంటే అరావళి పర్వతాలు ఏదైతే ఉన్నాయో, అరావళి పర్వత ఏరియా అంటే అరావళి హిల్ ఏరియా అంటాం. ఈ అరావళి పర్వతాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో కొన్ని అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ మరింతగా ఈ పర్వతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 750 ఎకరాలలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందండి, మైత్రి-1. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామి ఉద్దేశంతో గతంలో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక్క మొక్క అమ్మ కోసం కదండి, ఒక్క మొక్క అమ్మ కోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాంటి నేపథ్యంలో ఈ ప్రజలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో కూడా ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతో బ్రిటన్ పర్యటనలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ IIIకి అండ్ కర్చీఫ్ అనే ఒక మొక్కని బహుకరణ చేశారని చెప్పేసి మనం రెగ్యులర్ క్లాసెస్లో, మన శామినిస్టర్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ క్లాసెస్లో చెప్పుకోవడం జరిగిన విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మరి ప్రజెంట్ కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరున్నారని చెప్పేసి అంటే భూపేందర్ యాదవ్ అండి. భూపేందర్ యాదవ్ అనేవారు ఈ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉండడం జరిగిన విషయాన్ని గమనించండి. గవర్నమెంట్ స్కీమ్లో పర్యావరణంలో ఈ పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిఎం ఏక్తా మాల్. ఏంటండి పిఎం ఏక్తా మాల్ అనే కార్యక్రమం అంటే మన భారతదేశంలో స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించుకోవాలి. అంతేకాకుండా భౌగోళిక గుర్తింపు పొందినవి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఏవైతే పొందిన వస్తువులని మరింతగా పాపులర్ చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో భారతదేశంలో 27 రాష్ట్రాల్లో ఈ సంబంధించినటువంటి ఏక్తా మాల్ నిర్మిస్తున్నారు. భారతదేశంలో అంటే ఈ ఏక్తా మాల్ విషయంలో మనం చూడొచ్చండి. ఏక్తా మాల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది మనకు చూడండి ఏక్తా మాల్, పిఎం ఏక్తా మాల్ అనే ఒక ఇమేజ్. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉజ్జయిని నగరంలో ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో తొలి ఒక సంబంధించినటువంటి ఒక ఏక్తా మాల్ ఉజ్జయిని నగరం అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ లోకల్గా
లోకల్గా ఏదైతే స్థానికంగా ఈ కళాకారులు చేసినవి, చేనేత వృత్తి వాళ్ళు చేసినవి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటే భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల్ని అక్కడ ఏం చేసి ప్రదర్శిస్తారు అండ్ అమ్మకాలు కొనుగోలు కూడా చేసే ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తారనమాట. తద్వారా ఈ యొక్క కల్చర్ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మరింతగా అభివృద్ధి చెందే క్రమం అనమాట. ఇలా దేశంలో 27 రాష్ట్రాల్లో చేయబోతున్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇలాంటి ఏక్తా మాల్ నిర్మించడానికి ఏ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగిందంటే విశాఖపట్నం చూస్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా మొత్తం కూడా ఇలా సెలెక్ట్ కావడం జరిగింది. ఒక్కొక్క పద్ధతిని ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క ఏక్తా మాల్ అనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఒక ప్రాంతంలో. అక్కడ మొత్తం కూడా ఆ వస్తువులను అమ్మడానికి ఉంటుందన్నమాట. దీన్ని మనం ఓడిఓపిలో భాగం కూడా చేశారు. ఓడిఓపి అంటే ఏంటంటే ఇక్కడ ఓడిఓపి అని చెప్పేసి అంటే 2018లో వచ్చింది. అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. ఒక జిల్లా ఒక ఉత్పత్తికి పేరుగాంచాలని చెప్పేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన పంటల్ని వాటిని పెట్టి పండిస్తున్నారు. అలాంటి వాటిని ఏక్తా మాల్లో మనం కొనుగోలు చేసుకోవడానికి, అమ్మకాలు జరపడానికి ఒక గొప్ప వెసులుబాటు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ఈ యొక్క ఏక్తా మాల్ యొక్క ఉద్దేశం. ఎక్కడ ప్రారంభించారు, ఎన్ని రాష్ట్రాలు ప్రారంభించారు, ఏంటి, సో దాని యొక్క ఉద్దేశం ఏందని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పథకాల్లో విషయంలో ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి CBRE CII నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రాల అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి, అంటే ప్రొజెక్టెడ్ టార్గెట్స్ ఏంటి అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి రాష్ట్రాలు అని చెప్పేసి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, ఇది అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ CBRE. సో CBRE అంటే అబ్రివేషన్ ఏంటంటే కోల్డ్వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లీస్ అంటారండి. రిచర్డ్ ఎల్లీస్ అనే సంస్థ. మరి CII అంటే ఏంటంటే భారత పరిశ్రమల సమాఖ్య. దాన్ని మనం ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటామండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇలాంటి క్రమంలో రాష్ట్రాల అవకాశాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలపైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో రాష్ట్రాల GSDP అండ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన, తలసరి ఆదాయం పైన ఇవ్వడం జరిగింది. అంటే సాంకేతిక పరంగా ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రతి రాష్ట్రం కూడా లక్ష్యాలను పెట్టుకుంది. మరి ఈ సాంకేతికాన్ని మనం తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు అంతా IoT, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ జరుగుతుంది. ఈరోజు చాలా రాష్ట్రాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఏర్పాటు చేశాయి. చాలా రాష్ట్రాలు కూడా వివిధ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకి సౌకర్యాలు కల్పన చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే GCCలు అంటారండి. GCC అంటే అబ్రివేషన్ పరంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసిన క్రమం. దీని ద్వారా ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి వచ్చి పరిశోధన చేస్తున్న నేపథ్యం, వివిధ సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకునే అదనమాట. అలాంటి విషయంలో సర్వీసెస్ సెక్టార్లో భాగమవుతున్న నేపథ్యం. ఇలా EV వాహనాల తయారీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఈరోజు ఏంటంటే కొన్ని వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇలాంటి క్రమంలో చూడండి, ఇప్పుడు విద్యుత్ వాహనాల తయారీ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇక్కడ చాలా సంబంధించినటువంటి రాష్ట్రాలు మనం చూసినట్లయితే ఇక్కడ చాలా రాష్ట్రాలు ఇటీవల కాలంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాలు కూడా $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం చేసుకోవడం జరిగింది. అంటే $1 ట్రిలియన్ ఎకానమీని మనం సృష్టించాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అంటే $3 ట్రిలియన్ ఎకానమీ అంటే సుమారుగా మన యొక్క కరెన్సీలో చూసినట్లయితే 87 లక్షల కోట్ల రూపాయల ఒక ఎకనమీ వ్యవస్థని, ఒక గ్రోత్ రేట్ని మనం చూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలాంటి క్రమంలో తమిళనాడు రాష్ట్రం 2030 నాటికి, కర్ణాటక రాష్ట్రం 2032 నాటికి, తెలంగాణ రాష్ట్రం 2036 నాటికి $1 ట్రిలియన్ ఎకనమీ లక్ష్యం పెట్టుకొని విధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఈ నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. నివేదిక పేరేంటి, నివేదిక యొక్క లక్ష్యం ఏంటి, ఏ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఏం ఏర్పాటు చేస్తున్నాయి, ఒక నివేదికల విషయం తెలుసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జనవరి 3 నుండి 5, 2026లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఆంధ్ర సరస్వత్ పరిషత్ చైర్మన్ అయినటువంటి గజల్ శ్రీనివాస్ గారు అనమాట. సో ఇదొక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలుగు మహాసభలు, సో ఎవరు ప్రకటించారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఒక ప్రాంతీయ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏనుగులకు సంబంధించిన విషయంలో ఏనుగులు ఏదైతే అడవిలో ఉండేటువంటి ఏనుగులు సో మరి ఊర్లలోకి వచ్చి గ్రామాల్లో ఉన్న పంటలను కూడా నాశనం చేస్తున్న క్రమం అనమాట కొన్ని ప్రాంతాల్లో. ఇలాంటి క్రమంలోనే గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి
ఏనుగుల నుండి ఇబ్బంది పడకుండా ఏం చేస్తుందంటే కర్ణాటక రాష్ట్రంతో ఒక ఒప్పందం చేసుకొని సో 6 ఏనుగులను అక్కడ అంటే శిక్షణ పొందినటువంటి 6 ఏనుగులు తీసుకొచ్చే క్రమంలో సో 3 ఏనుగులను తీసుకొచ్చిందనమాట. కృష్ణ జయంత్ వినాయక్ అనే ఏనుగులు, దానికి కుంకీలు అంటారండి, కుంకీలు. ఈ కుంకీ ఏనుగులతో ఏం చేస్తున్నారంటే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు చిత్తూరు జిల్లా పలమనేరులో. సో గజగస్తీ 1 అనే పేరు అని పెట్టడం జరిగింది. మరి అలాంటి నేపథ్యం అన్నమాట ఇక్కడ గమనించండి. సో మరి కృష్ణ జయంత్ వినాయకులు ఇక్కడ ఏదైతే పలమనేరు ప్రాంతంలో అడవి నుండి ఈ ఎనిమల్స్ వచ్చాయి, పర్టికులర్గా ఏనుగులు వచ్చాయని చెప్పేసి తెలుసుకొని సో వెంటనే వాటిని తనిమి కొట్టడానికి కృష్ణ జయంత్ వినాయక్ అనే కుంకి ఏనుగులు గతంలో తీసుకొచ్చారు మనకు కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి. ఈ శిక్షణ ఇచ్చినటువంటి ఏనుగులు వాటిని తరిమేయడం జరిగిందని ఒక ప్రధానమైన వార్త ఉందండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో మరి గజశక్తి 1 అనమాట, గజగస్తీ 1. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 అండి. సో 1973లో ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అని కూడా అంటామండి, స్విమ్మింగ్ ఛాంపియన్షిప్. ఇది ఈసారి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే సింగపూర్లో నిర్వహించడం జరిగింది. ఇది 22వ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మరి సింగపూర్లో నిర్వహించుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ గమనించండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కోసారి ఇది నిర్వహిస్తారు. మరి కంప్లీట్ కావడం జరిగింది అనమాట. సో జూలై 11 నుండి ఆగస్టు 3 వరకు నిర్వహించారు. ఇలాంటి క్రమంలో మరి పథకాల పట్టికలో మనం చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకున్న విషయం. ఈరోజు కొన్ని పేపర్లలో మనకు వివిధ రకాలుగా ఇచ్చారు, బట్ ఇక్కడ అఫీషియల్గా ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈరోజు ఇచ్చినటువంటి సమాచారం ఇది. సో చైనా పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉంది, అండ్ ఆస్ట్రేలియా పథకాల పట్టికలో 2వ స్థానం, అండ్ అమెరికా పథకాల పట్టికలో 3వ స్థానం ఉంది. ఈరోజు కొన్ని పేపర్లో ఏం చేసింటే అమెరికా మొదటి స్థానంలోనే ఇచ్చాడు. ఇది అఫీషియల్గా మాత్రం ఇదే చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. చైనా, ఆస్ట్రేలియా అండ్ అమెరికా 3 స్థానాలు ఉన్నాయి. కొంత డౌట్ రావచ్చు, అమెరికా 32 పథకాలు వచ్చినా 3వ స్థానం అంటే ఇక్కడ మనకి ఏం చూస్తారండి, ఇక్కడ స్వర్ణ పథకాలు చూస్తారు కాబట్టి స్వర్ణ పథకాలు ఆస్ట్రేలియాకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. ఇక్కడ కొన్ని స్వర్ణ పథకాలు తక్కువనే అమెరికా కాబట్టి 3వ స్థానంకి వచ్చిందనమాట ఇక్కడ. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, చైనా, ఆస్ట్రేలియా సో అండ్ అమెరికా దేశాలు పథకాల పట్టికలో మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 23వ ప్రపంచ ఈ యొక్క స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ వరల్డ్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2027లో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బుడాపెస్ట్ అంటే హంగేరి దేశ రాజధాని బుడాపెస్ట్లో నిర్వహించబోతారనమాట. హంగేరి దేశ రాజధాని బుడాపెస్ట్. ఇప్పుడు హంగేరి పైన కూడా ఒక వార్త ఉందండి, అక్కడ మనకి ఫార్ములా 1 రేస్ అయింది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం కాసేపు అయినాక. మరి ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఉత్తమ స్విమ్మర్స్గా ఎవరిని ప్రకటించారని చెప్పేసి అంటే ఇక్కడ కెనడాకు చెందినటువంటి ఒక మహిళా స్విమ్మర్ సమ్మర్ మెకంటోష్ని ప్రకటించారు ఉత్తమ మహిళా స్విమ్మర్గా. లియాన్ మర్చెంట్ అనే ఇతని మరి మేల్ బెస్ట్ స్విమ్మర్గా లియాన్ మర్చెంట్ని ప్రకటించడం జరిగింది. ఇతని రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ది లెజెండ్స్ అని చెప్పేసి ఒక టోర్నమెంట్ జరుగుతుందండి. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ది లెజెండ్స్లో గతంలో ఆడేటువంటి క్రీడాకారులు, మాజీ క్రికెటర్లు ఆడతారు. అయితే ఇందులో పాక్ ఆడదు అని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఎందుకోసమంటే భారత్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఈ సంబంధించిన విషయంలో అని చెప్పేసి ఉందన్నమాట. అంతేకాకుండా సో ఇలాంటి కొన్ని సంబంధించినటువంటి డిస్ప్యూట్ కారణంగా ఏమైందంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ది లెజెండ్స్లో పాకిస్తాన్కి ఆడదు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టీమ్కి సహాయజమానిగా పనిచేస్తున్న బాలీవుడ్ నటుడు వచ్చేసి ఎవరండి, అజయ్ దేవ్గన్. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఇటీవల కాలంలో సో ఎవరు ఇందులో ఆడడం లేదు ఏంటది మనకి ఇక్కడ చిన్న పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కోపా అమెరికా మహిళల కప్ అండి. ఈ కోపా అమెరికా మహిళల కప్ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్ టీంకి సంబంధించింది. మరి ఇది ఎక్కడ నిర్వహించారంటే వెన్యూ వచ్చేసి ఈక్వెడార్ దేశ రాజధాని క్విటోలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. క్విటో అండి. ఇందులో మరి బ్రెజిల్ కొలంబియా వర్సెస్ జరిగితే సో బ్రెజిల్ విన్నర్గా నిలిచింది, ఇలా కొలంబియా రన్నర్గా నిలిచింది. బ్రెజిల్ ఇలా గెలవడం అనేది కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ కప్ని బ్రెజిల్ గెలవడం అనేది 9వసారి కాబట్టి మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కోపా అమెరికా ఫుట్బాల్ మహిళల కప్ 2025 విజేత ఎవరు అన్నప్పుడు బ్రెజిల్ అని గుర్తుపెట్టుకోండి. హంగేరి గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ అంటే ఇది ఫార్ములా 1 రేస్ ఫ్రెండ్స్. ఈ ఫార్ములా 1 రేస్ 2025 విజేతగా నిలిచిన వారు ఎవరంటే నొరీస్ అండి. ఈ నొరీస్ ఏ టీంకి చెందినవారంటే మెక్లరెన్ టీంకి చెందినవారు. సో నొరీస్ అని గుర్తుపెట్టుకోండి. నొరీసు, పిఎస్ట్రీ, లూయిస్ హామిల్టన్ ఇలాంటి క్రీడాకారులు ఉంటారు. వాళ్ళని మనము ఏమంటారు క్రీడా రంగము అండ్ ఏ క్రీడకు చెందినవారు ఎవరు విజేతగా నిలిచారు ఇలాంటి క్వశ్చన్లలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. హంగేరి గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ 2025 విజేత నొరీస్ ఏ టీంకి చెందినవారంటే మెక్లరెన్ టీంకి చెందినవారు అనమాట. ఓకేనా.
సో కరెంట్ అఫైర్స్తో పాటుగా మనకు షామ్ ఇన్స్టిట్యూట్ షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ కూడా అందించడం జరుగుతుంది. యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఇందులో ముర్మూర్ ఎత్తిపోతల పథకం ఏ రాష్ట్రంలో నిర్మించడం జరిగిందని క్వశ్చన్ ఉందండి. ముర్మూర్ ఎత్తిపోతల పథకం, ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంటే తెలంగాణ, ఇది కూడా అక్కడేనండి. ఈ ముర్మూర్ ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దేశంలో తొలిసారిగా హ్యూమన్ లైబ్రరీని ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఏ రాష్ట్రంలో ఏఐటి వాళ్ళు ప్రారంభించారు, ఫస్ట్ టైం అనమాట. లైబ్రరీకి వెళ్తే మనకు పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలతో కుస్తీ పడతాం. సో మనకు పుస్తకాలు అనేది ఎంతో గొప్ప విషయం. మనం దాని తల ఆ విధంగా తల దించి మనం చదివితే మనం తల ఎత్తుకునే విధంగా చేస్తుంది పుస్తకం అని చెప్పేసి ఎన్నో మనం మోటివేషన్ కోట్స్ వింటూ ఉంటాం ప్రముఖులు చెప్పిన విషయంలో. అలాంటి మరి పుస్తకాలు చదవడమే కాదు, వ్యక్తులను కూడా చదవచ్చు. ఆ యొక్క లైబ్రరీలో ఏంటంటే వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు జీవితంలో వాళ్ళు సాధించిన విజయాలని మనం అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి తన జీవిత పాఠాలంతా చెప్తాడనమాట. అది హ్యూమన్ లైబ్రరీ. అలాంటి కాన్సెప్ట్కు విధంగా స్టార్ట్ చేసింది హ్యూమన్ లైబ్రరీని మన భారతదేశంలో 23 ఐఐటీలో ఒక ఐఐటి కేరళకు చెందినటువంటి ఐఐటి పాలక్కడ్ అనే విషయం గమనించండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అప్నా ఘర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏదన్నాడు అంటే సంస్థ అంటే ఇక్కడ ప్రారంభించినటువంటి సంబంధించినటువంటి అప్నా ఘర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పేసి అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పేసి అన్నప్పుడు కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ అండి. మరి కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సహజవాయు మంత్రిత్వ శాఖ, దానికి ప్రజెంట్ మంత్రి వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ఏంటంటే ఇక్కడ చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది జాతీయ రహదారులపైన, నిరంతరాయంగా డ్రైవర్లు పనిచేయాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకునే విధంగా వివిధ ప్రాంతాల్లో కొంచెం రెస్ట్ సెంటర్ని, విడిది కేంద్రాలని, విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ అప్నా ఘర్. ఇది మీ ఇల్లే, ఇక్కడ రెస్ట్ తీసుకోండి, ఒక 10-12 గంటలు వరుసగా నడిపించకండి, కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పడమే ఇది మనకేంటంటే అప్నా ఘర్ కార్యక్రమం అనే విషయం గమనించండి. భారత్లో తొలి ఏఐ ఆధారిత అంగన్వాడీ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఒక ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ని ప్రీ ప్రైమరీ ఒక స్కూల్స్ని ఆ విధంగా ఏర్పాటు చేసే క్రమంలో ఎవరు ఈ ఏఐ ఆధారిత అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడంటే చెప్పేసి అంటే అది మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన విషయం గమనించండి. నెక్స్ట్ వచ్చేసి చంద్రమండలంలోని ధూళి నుంచేని, దుమ్ము నుంచేని, ఆ మట్టి నుంచేని నీరు ఆక్సిజన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారని చెప్పేసి అంటే చైనా శాస్త్రవేత్తలండి. చైనా వాళ్ళు చాంగే 5 ఈ చాంగే 5 అని చెప్పేసి ఒక మిషన్ పంపించారు చంద్రమండలం మీదకి. చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ఈ చాంగే 5 గతంలోనే దిగి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి మట్టిని మళ్ళీ భూమిపైకి తీసుకొచ్చింది. ఆ మట్టిని, ఆ ఉపరితలంలో మట్టిని అన్వేషించినటువంటి చైనా శాస్త్రవేత్తలు సో నీరు ఆక్సిజన్ సృష్టించడం జరిగిందనమాట. ఇది మరొక గొప్ప పరిశోధన కాబోతున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. సో ఇది మనకి ఒక ఈరోజు ఉన్నటువంటి కొన్ని మన షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అండి. సో ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా సో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి August 4, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. Thank you friends and all the best.